ఉన్నటువంటి 48వ డివిజన్ వెంకటేశ్వర నగర ప్రాంతంలో ఒక పండగ వాతావరణం కానొస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక 10 సార్లు ఫ్లడ్ వచ్చి నిరాశ్రులై రోడ్డు మీద పడ్డనాడు. మా కుటుంబం తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరినీ అన్ని రకాలుగా వాళ్ళని హక్కును తీర్చుకొని 10-15 రోజులైనా వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాల మట్టి 46, 47, 48 డివిజన్ల ప్రజలకి మా సహాయ సహకారాలు అందించాం. దాంట్లో భాగంగా మా డివిజన్ పరిధిలో సుమారు 100 మంది అర్హులుగా ఉంటే ఈ ప్రాంతం శివారు ప్రాంతం ఖాళీ ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో 600 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 100 పైన సెలక్షన్ చేశారు ప్రభుత్వ అధికారులు. దాంట్లో 28 ఇండ్లు ఇచ్చారు. ఒక 8 ఇళ్ళని మీరు పైన తప్పు ఉంది, ముందే పిల్లర్లు వేశారని ఆపడం జరిగింది. అవి కూడా ప్రభుత్వ అధికారులు పరిశీలించి వాళ్ళకి కూడా మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 470 రేషన్ కార్డులు ఈ డివిజన్ పరిధిలో ఆ ప్రభుత్వ అధికారులే సెలక్షన్ చేసి కేవలం 27 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చి లోకల్ కార్పొరేటర్ అనే గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఇంధనం ఇళ్ళకి శంకుస్థాపన కానీ ఆ 27 కార్డులు ఇచ్చిన వాటి కాడ ప్రోటోకాల్ పాటించకుండా ఎవరో చోటా మోటా నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేయబోతే దానికి భిన్నంగా ఈరోజు సాగర్ గారు, స్వప్న సార్ ఈ ప్రాంతంలో మీ కుటుంబ సభ్యురాలుగా మేము గత 15 సంవత్సరాల మధ్య జీవిస్తూ ఉన్నాం. మాకు ఇల్లు వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన భాగంలో భాగంగా మాకు ఇల్లు వచ్చింది. మా ఇల్లు పూర్తయింది. మా గృహప్రవేశానికి మేము కుటుంబ సమేతంగా రావాలి అని చెప్తే మా ఇంట్లో పండగ, ఈ ప్రాంతంలో ఎవరింట్లో పండగ అయినా మా పండుగ భావించే మేము, మా సతీమణి లోకల్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ గారు, రమేష్ కుమార్ డాక్టర్ గారు అందరం వచ్చాం. అలాగే దీనికి సహకరించినటువంటి ఫస్ట్ నుంచి కష్టపడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కృష్ణ గారు, వెంకట గారు, కృష్ణానాయక్ గారు, బాబా గారు, మహేష్ గారు, రవీంద్ర గారు, ఈ ప్రాంత ప్రజలందరూ మాకు ఇప్పుడు సహాయ సహకారం అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా ఈ పండగ జరిగే విధంగానే రేపు ఇంకా 20 ఇళ్ళు కడతారు. వాళ్ళకి కూడా అన్ని రకాలుగా మా కుటుంబంలో పండగ అయిందనే ఉద్దేశంతో ఇవాళ మీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి మేము వస్త్ర రూపేణ కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే మా సతీమణిని మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళే మమ్మల్ని సన్మానం చేసి అంటే వాళ్ళ గుండెల మా మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది మేము ఆ సంతోషానికి ప్రత్యేక ధన్యవాదాల కుటుంబానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు సహకరించి ఈ ప్రాంత ఇళ్లు పూర్తి కావడానికి సూపర్వైజర్ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, నేడు ఉన్నటువంటి మంత్రి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ ఇళ్లు పూర్తి చేసే దానిపై వారు కృషి చేసినందుకు మా కుటుంబం తరఫున ఈ ప్రాంత ప్రజల ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డివిజన్ పరిధిలో 3 మెయిన్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రి గారికి, కమిషనర్, కలెక్టర్ గారికి ఇంతకుముందే వినతి పత్రాలు ఇచ్చినాం. ఎప్పటి నుంచో ఖమ్మం పుట్టిన కానించి ఉన్నటువంటి దానవాయిగూడెం పార్కు ఆధునీకరణ, ఖమ్మం 3 టౌన్లో 14 డివిజన్లు ఉంటే 13 డివిజన్ల పరిధిలో ఆధునీకరణ చేసి ఒక 48వ డివిజన్ పక్షపాతంతో ఆగింది. సుమారు 1.5 కిలోమీటర్లు గోలపాడు ఛానల్ పూర్తికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా ఆధునీకరణ చేసి వెంటనే పార్కులు ఏర్పాటు చేయాలి, వాకింగ్ ట్రాక్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కొన్ని పనులు చాలా పెండింగ్ పడి ఉన్నాయి. పక్షపాతం లేకుండా రాజకీయాలు అనేది పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, అధికారులు స్పందించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీడియా సోదరులందరికీ, అక్క చెల్లెళ్ళు, సోదరిమణులందరికీ నమస్కారం. ఇక్కడ ఇంద్రం ఇల్లు ప్రభుత్వం తరఫున వచ్చింది. మేము అంత ముందు అప్లై చేసినాం, అవి వచ్చింది కాబట్టి వచ్చి మేము ఓపెన్ చేసినాం. వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఇంకింతకంటే ఎక్కువ ఇళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ, ఇంకా చాలా మంది పేదలు ఉన్నారు ఇక్కడ.
దగ్గర దగ్గర 500-600 మంది పేదలు ఉన్నారు. వాళ్ళందరినీ అర్హులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు లేక పనులు చేసుకొని బతికే వాళ్ళే మా డివిజన్లో 50% పైగా ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇంకా చాలా మంది ఉన్నారు. స్టెప్పుల వారికైనా వాళ్ళందరి కళలు సాకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.